హాయ్ అండి. ఈరోజు మనము కాజు టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దాము. రోజు మనకి ప్లెయిన్ టమాటా కర్రీ తిని తిని బోర్ కొట్టుంటుంది కదా, అందుకని వెరైటీగా ట్రై చేద్దాం ఈరోజు. దానికి కావాల్సింది టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, అల్లం ఎల్లిగడ్డ, కాజు బాదం నానబెట్టుకున్నవి, వాటితో పాటు గసగసాలు, జీరా పౌడరు, ధనియా పౌడరు, ప్లస్ పసుపు, కావలసినంత సాల్ట్. ఫ్లేవర్ కోసం అని చెప్పి ఇదిగోండి, చూసారు కదా, సాజీరా, యాలక్కలు, మిరియాలు, లవంగాలు కొంచెం కొంచెం ఉంటే వేసుకోవాలి, లేదంటే ఆప్షనల్. తర్వాత ఇవన్నీ ఇలా సన్నగా నిలువుగా కట్ చేసుకోవాలండి టమాటా. వీటన్నిటిని కలిపి మిక్సీ పట్టేసుకోవాలి. ఇదిగోండి, చూసారు కదా, ఇందాక మనం పట్టినవి అల్లం ఎల్లిగడ్డ పేస్టు, మసాలా దినుసులు అన్నీ వేసి ఇదిగోండి ఇలా పైన పేస్ట్ చేసుకోవాలి. తర్వాత పెంకు పెట్టేసుకోవాలండి. ఇదిగోండి, కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దీనిలో ఆయిల్ కాగిన తర్వాత ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, పసుపు వేసుకోవాలి. ఇదిగోండి, అలా బ్రౌనిష్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత సన్నగా కోసిన టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇదిగోండి, ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇదిగోండి ఒక 5 మినిట్స్ ఇలా మూత పెట్టేసుకోవాలి. ఇదిగోండి 5 మినిట్స్ అయింది కదా, ఇదిగోండి ఇలా మగ్గింది. ఇప్పుడు మగ్గిన తర్వాత దీనికి టేస్ట్కి సరిపడా కొంచెం కారము, ఇందాక పచ్చిమిర్చి చేసాం కదండి, ఎక్కువ అవ్వకుండా కొంచెం లైట్గా కారము, సాల్ట్, ఇదిగోండి గరం మసాలా పొడి, ఇది ధనియాల పొడి ప్లస్ జీరా పొడి కలిపి ఉన్నది ఇది. ఇదిగోండి ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇలా మొత్తం ఒక్కసారి కలిపించేసి ఇదిగోండి ఇలా మూత పెట్టేసేయాలి. ఇదిగోండి అవన్నీ వేసిన తర్వాత దగ్గరికి అయింది కదా ఇది. ఇప్పుడు మనము మిక్సీ పట్టి పెట్టుకున్న కాజు పేస్ట్ని దీనిలో వేసుకోవాలి. ఇదిగోండి ఇలా వేసి మూత పెట్టేసుకోవాలి. అయితే ఇంకో విషయం ఏంటంటే అండి, మనం చెప్పుకోదగ్గది, ఒక 5 మినిట్స్ టైం పడుతుంది కాబట్టి 5 మినిట్స్లో నేను చెప్పాల్సింది ఏంటి అంటే, ఎంసెట్లో ఇంటర్ అయిపోయిన స్టూడెంట్స్కి ఇప్పుడు ఎంసెట్ నోటిఫికేషన్స్ పడ్డాయండి. ఆంధ్ర, తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఏ స్టేట్లోనైనా సరే ఎంసెట్ రాయొచ్చు. ఆ నోటిఫికేషన్స్ ఓపెన్ అయినాయి. దయచేసి ఎవరైనా ఇంటర్ విద్యార్థులు ఉంటే కనుక దానికి అప్లై చేసుకోండి. ఇదిగోండి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. చిక్కగా ఉండకుండా మనకి చపాతీలోకి కానీ రైస్లోకి కానీ తినడానికి వీలుగా ఉండేటట్టు చేసుకోవాలి. ఇది చపాతీలోకి అయితే బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇదిగోండి అయిపోయింది, ఇంకా దించేసుకుంటే సరిపోతుందండి. సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది. ఫ్లేవర్ కోసము కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి. ఇదిగోండి చూసారు కదండి, టమాటా కాజు కర్రీ. దీన్ని చపాతీలోకి తీసుకోవాలండి. ఇదిగోండి ఇలా చపాతీలోకి తీసుకోవాలి. నచ్చితే ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి.